హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా ఉంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది నాగోల్ మెట్రో స్టేషన్ ఫ్రెండ్స్. ఇది నాగోల్ మెట్రో స్టేషన్, ఎల్బీ నగర్ టు మనము నాగోల్ వెళ్ళే రోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మెట్రో స్టేషన్. ఈ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి 200 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, మీకు చూపిస్తాను. ఇది సుప్రజ హాస్పిటల్ ఫ్రెండ్స్. ఈ సుప్రజ హాస్పిటల్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది లేదు అని అంటే మనం మెట్రో స్టేషన్ నుంచి కూడా మనకి 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మధ్యలో నుంచి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది సుప్రజ హాస్పిటల్, నాగోల్ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో 200 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. G+1 గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నాగోల్ చౌరస్తా ఫ్రెండ్స్. ఇది నాగోల్ చౌరస్తా, బస్ స్టాప్ ఇవన్నీ కూడా ఉన్నాయి. షాప్స్, హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి సుప్రజ హాస్పిటల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపు వస్తే మనకి ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫంక్షన్ హాల్ అయితే ఉంది మనకి ఇక్కడ. శుభం కన్వెన్షన్, ఇది శుభం కన్వెన్షన్ ఫ్రెండ్స్. ఇది శుభం కన్వెన్షన్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే మనకి కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 200 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. మంచి కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 30 ఫీట్ల రోడ్ ఇట్లా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకు వచ్చేసి మనకి కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ అవుతుంది. కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్, ఈ ఫంక్షన్ హాల్ నుంచి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయింది. చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బిల్డర్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూస్తాం. ఇది కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఈ కళ్యాణ లక్ష్మి ఫంక్షన్ హాల్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయ్యింది. ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ చూడండి, ఇది 200 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది దీని సైజ్ వచ్చి మనకి 36x50 సైజ్ గల 200 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్. ఇది G+1 ఫ్రెండ్స్. ఇది చూడండి, చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ హౌసెస్ ఆనుకునే ఇదే హౌస్ ఫ్రెండ్స్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది చూడండి, సైజ్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది. 36x50 సైజ్ గల 200 స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇదే హౌస్. ఇది మన కార్ పార్కింగ్ కూడా బయట చేసుకోవచ్చు అండ్ లోపల కూడా చేసుకోవడానికి మంచి కన్వీనియంట్గా ఉండే హౌస్ ఫ్రెండ్స్. ఇది చూడండి, 2 కార్లు అయితే ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మనకి బోరు, సంపు కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది బోర్. ఇది 36x50 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇది చూడండి, పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్. ఇవి ఈ వాల్కి అయితే అటాచ్ లేకుండా వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఫ్రెండ్స్. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇది కార్ పార్కింగ్, మొత్తం కూడా ఇది కార్ పార్కింగ్ ఫ్రెండ్స్. ఇది చూడండి, కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఫాల్ సీలింగ్ లైట్స్, ఇక్కడ సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇవి మహారాజా డోర్స్. ఇవి ఎంట్రన్స్ డోర్స్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్స్. ఇది మహారాజా డోర్స్. ఇవి లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం రండి. లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి చూడండి మనకి. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మెయిన్ సిట్టింగ్ హాలు. విండోస్ అయితే UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్, ఇది ఓపెన్ కిచెన్ అండ్ పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇది పూజా రూమ్. ఇది పూజా రూమ్, ఓపెన్ కిచెన్. ఇక్కడ వెళ్ళడానికి మనకి వచ్చేసి వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ బయట వర్కర్కి ఇట్లా ఎవరైనా వచ్చినా కూడా ఈజీగా ఇక్కడ రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది.
ఇది ఓపెన్ కిచెన్, ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి. కింద వచ్చేసి మనకి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్, UPVC విండోస్, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంత విశాలంగా ఉంది చూడండి. సిట్టింగ్ హాల్, ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ లైట్స్, UPVC విండో చూడండి. విండోస్. ఇది లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. ఇప్పుడున్న టైంలో లో రూఫ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ లో రూఫ్. బిల్డర్ మంచి ప్లానింగ్ తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ప్రజెంట్ ఉన్న టైంలో. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాము. కార్ పార్కింగ్ చూసాం కదా, ఇదంతా కూడా కార్ పార్కింగ్ మనకి. ఫాల్ సీలింగ్ లైట్స్ తో మంచి అట్రాక్టివ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గల్లీలోకి వచ్చాము ఫ్రెండ్స్. ఇది వాస్తు ప్రకారంగా మీకు చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా అటాచ్ లేకుండా మనకి ఇలా అయితే ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల కూడా అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి హౌసెస్ ఉన్నాయి చూడండి. చాలా నీట్ గా చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది బిల్డర్ వచ్చేసి. ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాము. చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది కూడా కంప్లీట్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇది ప్రొవిజన్ మాత్రమే. ఇక్కడ మనకి స్టీల్ వస్తుంది, రైలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది బాల్కనీ. ఇది ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ మీకు కింద చూపించాను కదా, ఇదే లిఫ్ట్ ప్రొవిజన్ చూడండి. మనకు గల్లీ కూడా ఇటు సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా మనకి డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ కూడా మనకి మహారాజా డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి చూడండి. మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ వచ్చేసి. పైన వచ్చేసి మనకి విశాలమైన 3 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే మనకి పూజ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. పూజ రూమ్. ఇది పూజ కిచెన్. ఇది సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ సెల్ఫ్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి మనకి. ఇక్కడ డోర్ అయితే ఇవ్వడం జరిగింది వాష్ ఏరియాకి. ఇది వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా. చుట్టుపక్కల కూడా మనకి అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది. అన్ని హౌసెస్ ఉన్నాయి. ఈ లొకాలిటీలో మీకు 200 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో. మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది హౌస్ వచ్చేసి. బిగ్ హాల్ అన్నమాట. చాలా పెద్ద హాల్ అయితే ఇవ్వడం జరిగింది. 3 బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 3 బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ లైట్స్, UPVC విండోస్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి. లైటింగ్ ఇట్లా పర్ఫెక్ట్ లైటింగ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కామన్ వాష్రూమ్. ఇది
ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది చూడండి, మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ లైట్స్, ఇందులో కూడా సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి మనకి సింక్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. ఇది ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇది థర్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూసేది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. ఇది చూడండి, థర్డ్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి సెల్ఫ్స్, ఫాల్ సీలింగ్ లైట్స్, మంచి టైల్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది యూపీవీసీ విండోస్ అండ్ ఇది కూడా మనకి వెస్టర్న్ అయితే ఇస్తారు, వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది 3 టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇంతకుముందు చూపించినట్టు మెయిన్ సిట్టింగ్ హాల్ మంచి కలర్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు టాప్ నుంచి వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇంటి ముందైతే హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీని పక్కన కూడా మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇందులో కూడా ఇది మీకు చెప్పాను కదా, లిఫ్ట్ ప్రొవిజన్. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇప్పుడు టాప్లో నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి చుట్టుపక్కల లొకేషన్ అన్నది. ఇప్పుడు టాప్లోకి వచ్చాము ఫ్రెండ్స్. టాప్లోకి వచ్చాము. వ్యూ అన్నది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, అన్ని హౌసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ హౌస్లోనే ఇక్కడలోనే చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయి. మనకి మంచి లొకాలిటీ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ లొకాలిటీలో మనకి G+1 200 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. చూడండి, అన్ని హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లొకాలిటీలో 200 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చి మనకి 1,80,00,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. 1,80,00,000 ఫ్రెండ్స్. 1,80,00,000 స్లైడ్లీ నెగిషియబుల్. అన్ని బ్యాంక్ లింక్స్ లోన్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.